నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం సార్. ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్. అదేంటంటే రాయిటర్స్ అంతర్జాతీయ వార్తాపత్రిక ఉంది కదా సార్, దాంట్లో ఆంధ్రాలో పెట్టుబడుల వర్షం కురిపిస్తున్న 42 ఏళ్ల స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పట్టభద్రుడు అని ఒక ఆర్టికల్ వచ్చింది సార్. సో అంటే మనకు అర్థమైపోతుంది దట్ ఈస్ అబౌట్ లోకేష్ గారు అని. సో ఇప్పుడు లోకేష్ గారిని స్టార్టింగ్లో వచ్చినప్పుడు పప్పు అన్నారు. సో టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత అసలు భవిష్యత్తే లేదు, నడిపే నాయకుడు లేడు అన్నారు. అలాంటిది లోకేష్ గారు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు సార్. అసలు లోకేష్ గారు పరిణితి చెందిన దాన్ని ఎలా చూడాలంటారు? ఏ అంశాలు తీసుకోవాలంటారు సార్? ఇప్పుడు వాస్తవంగా సమాజానికి నాయకత్వం వహించే వాళ్ళు మొట్టమొదటగా తమ లోపాలను అధిగమించాలి. ఇవాళ సమాజానికి ఒక దిక్సూచిగా లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలకి ఒక రోల్ మోడల్స్గా ఉండాలి అనుకునే నాయకులు మొట్టమొదటిగా తమలో ఉన్న లోపాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని వాటిని ఎంత ఆరోగ్యకరంగా అధిగమిస్తారు అనేది ఇంపార్టెంట్. సపోజ్ నాకు ఇంగ్లీష్ రాదు అనేది మొట్టమొదట నేను రియలైజ్ అయితే నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అసలు నేను అడ్మిటే కాననుకో, అక్కడొక ముక్క బట్లర్ ఇంగ్లీష్ తోటి మేనేజ్ చేసే ప్రయత్నం చేశాను అనుకో, ఎవరైనా మంచి ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేను తేలిపోతాను కదా అక్కడ. అంటే మొట్టమొదట నాలో ఉన్న లోపం ఏంటనేది నేను ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకుంటే దాన్ని నేను ఎలా అధిగమించవచ్చు అని చెప్పని నన్ను నేను మౌల్డ్ చేసుకొని దానికి తగినట్టుగా ట్రైన్ చేసుకుంటే ఆ ఎక్స్పర్టైజ్ నాకు కూడా వస్తుంది. ఇదేమీ అసాధ్యం కాదు. అలాగే 2009 నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో కొన్నాళ్ళు బ్యాక్ బోన్గా ఉంటూ తర్వాత రోజుల్లో ఫ్రంట్ ఎండ్ రాజకీయాల్ని లీడ్ చేస్తూ వస్తున్న లోకేష్లో 2019 ఎన్నికలకు ముందు వాస్తవంగా 2017లో తనని మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసినాడు. ఏదో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి అవకాశం దక్కింది అని చెప్పని చాలామంది భావించారు. కానీ ఒకసారి ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు మన చుట్టూ ఉన్న హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడే స్థాయిలో మన దగ్గర సర్వీస్ సెక్టర్ లేకున్నా కూడా ఆ ఉన్న కొద్దిపాటి కాల పరిధిలో తనకు అవకాశం ఉన్న వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్నైనా ఐటీ కంపెనీలు రావడానికి తను ప్రయత్నం చేశాడు. కానీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తను చేసిన పనితీరు 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ అనేది నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. ఆ టెన్యూర్లో ఆ కొద్ది కాల పరిమితిలో అంత వేగంగా అంత సమర్థవంతంగా తన పనితీరు నిరూపించుకున్నాడు. అలాగే 600కు పైగా స్క్రోచ్ అవార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తన విభాగానికి రప్పించుకోగలిగాడు. అయినా సరే తన రాజకీయ ప్రత్యర్థులు తను నాన్ సీరియస్ పాలిటీషియను, లేజీ పాలిటీషియను, సిఏఏ కన్వెన్షన్స్లో 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేసిన తిండిపోతూ, హాయ్లాండ్ కొట్టేసిన అవినీతిపరుడు, ఇట్లా రకరకాలుగా చిత్రీకరిస్తూ వచ్చారు. కానీ కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది అన్నట్టుగా 2019 ఎన్నికల్లో తన మంగళగిరి నుంచి పోటీ చేసిన రోజున అరే మంగళగిరి అని తన నియోజకవర్గ పేరును కూడా తాను సక్రమంగా పలకలేకపోతా ఉన్నాడు, తనకి మీడియాని అడ్రస్ చేసే పరిజ్ఞానం లేదు, తెలుగు భాష మీద పట్టు లేదు, తను ఫ్లూయెంట్గా ప్రసంగించలేడు, ఇట్లా రకరకాల ఆరోపణలు చేసేవాళ్ళు. తెలుగు భాష మీద తనకి సరైన పట్టు లేదు అనేది వాస్తవం. తను చాలా సంవత్సరాలు విదేశాల్లో చదువుకొని వచ్చుంటానా, తెలుగు భాష మీద నాకు పట్టు లేదు అని మొట్టమొదటి తను రిలీజ్ అయ్యాడు. దీన్ని నేను ఓవర్కమ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పని తను అడ్మిట్ అయ్యాడు. నేను మీడియాని అడ్రస్ చేసేటప్పుడు తడబడకూడదు, దీన్ని నేను అధిగమించాలి అని చెప్పని మొట్టమొదట తను రిలీజ్ అయ్యాడు. అదే సందర్భంలో కొంత స్థూలకాయం ఉండేది తనకి. కోవిడ్ టైంలో ఒక సవాలుగా తీసుకొని వీటిని అన్నిటినీ తను అధిగమిస్తూ వచ్చాడు. తన ఆహార్యం మార్చుకున్నాడు, మొట్టమొదట తన వాగ్దాటి పెంచుకున్నాడు, తెలుగు భాష మీద పట్టు పెంచుకున్నాడు. ఈ పట్టు పెంచుకున్న క్రమంలో సూటిగా స్పష్టంగా మీడియాని చూసి వాళ్ళ కళలోకి చూసి అడ్రస్ చేయడం మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థులుగా వ్యవహరిస్తూ వస్తున్న ఛానల్స్ని కూడా వాళ్ళనే పిలిచి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇంకా మీ వైపు నుంచి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, నేను సమాధానం చెప్తానని చెప్పని ధీటుగా దాటిగా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు, వాళ్ళనే తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. 2019-24 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రతిపక్షం ఉన్న రోజున ముఖ్యంగా కోవిడ్ టైంలో వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి పరిమితమైన సందర్భాల్లో కూడా శ్రేణులకి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా తాను ముందుండి వాళ్ళకి మార్గనిర్దేశనం చేయటం మొదలుపెట్టాడు. నాయకుడు ముందుండి తను శ్రేణులకి ధైర్యం ఇవ్వాలి. ఆ ధైర్యంగా లోకేష్ నిలిచాడు. వీటికి తోడు
23 జనవరి 27వ తారీఖు. హ్మ్. 2023 సంవత్సరంలో తనకు 40 సంవత్సరాలు నిండినాయి. ఆ 40 సంవత్సరాలు నిండిన 4 రోజులకి యోగళం అని చెప్పని 4000 కిలోమీటర్లు 400 రోజులు అని చెప్పని ఒక పాదయాత్ర మొదలుపెట్టుకున్నాడు. కానీ ఆ పాదయాత్రలో లోకేష్లో ఊహించిన మార్పును చూసాం. అప్పటి వరకు నాయుడు గారు అబ్బాయిగానే పరిచయమైన లోకేష్ ప్రజలు నాయకుడిగా స్వీకరించడం మొదలుపెట్టారు. లోకేష్ కూడా సమాజాన్ని దగ్గరగా పరిశీలించడం మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు, వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ ఆదాయ వనరులు, వాళ్ళకు వృత్తులు, వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ కూడా దగ్గరగా లక్షలాది మంది ప్రజలతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అవ్వటం మొదలుపెట్టాడు. అదే సందర్భంలో సమాజం కూడా ఒక కొత్త లొకేషన్ చూడటం మొదలుపెట్టింది. లోకేష్ కూడా ఒక కొత్త సమాజాన్ని చూడటం మొదలుపెట్టాడు. కరెక్ట్ సార్. ఈ పాదయాత్ర చాలా గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ లోకేష్లో తీసుకొచ్చింది. నాయుడు కొడుకు నుంచి అసలు సిసలు నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దూరమైన యువతని ఈ యోగళం పాదయాత్ర ద్వారా మళ్ళీ తాము కనుక అధికారంలోకి వచ్చిన పక్షంలో ఈ రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉపాధి కల్పన చేస్తాం, ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని ఒక గేమ్ చేంజర్గా మలిచి యువతను మళ్ళీ ఎన్డీఏ కూటమి వెనక ర్యాలీ చేయించాడు. మొన్నటి ఎన్నికల్లో ఎక్కడైతే ఓడాడో అక్కడి నుంచే 91.5 మెజార్టీతోటి ప్రజామోదం దక్కించుకున్నాడు. ప్రత్యక్షంగా చట్టసభకి ఎన్నికయ్యాడు. అదే సందర్భంలో ఇవాళ ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా రాయిటర్ సంస్థలో మెన్షన్ చేసింది అదే. 42 సంవత్సరాల స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిస్తున్నాడు అని చెప్పని. ఎప్పుడైతే $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ అండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అవుట్ సైడ్ అమెరికా విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవుతుంది అని చెప్పని గూగుల్ సంస్థ నుంచి ప్రకటన వచ్చిందో ప్రపంచం మొత్తం ఎక్కడి విశాఖపట్నం, ఎవరు గూగుల్ని విశాఖపట్నం వరకు రప్పించింది, సుందర్ పిచ్చై ఎవరితోటి చర్చించి నిర్ణయం తీసుకున్నాడు, ఇవన్నీ విస్తృతంగా చర్చనీయాంశమైనవి. ఆ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలోనే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ లోకేష్ అట, అతను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడట. 3 తరాల రాజకీయ వారసత్వం కలిగిన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి సంబంధించిన నాయకుడట. 1 కోటి మంది సభ్యత్వం ఉన్న పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడట. 90,000 పైగా మెజార్టీతో అతను ఎన్నికల్లో నెగ్గాడట అని చెప్పని వాళ్ళ గూగుల్ చేసి కూడా అతని వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అనుకున్న దగ్గర నుంచి వాళ్ళ మొన్నటి బీహార్ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలవ ప్రచారానికి, కానీ తెలుగుదేశం నుంచి బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మాట్లాడటం కోసం లోకేష్ని పిలిపించి, అంటే కొత్త జనరేషన్ నాయకుడిగా ఇవాళ ఉన్నత విద్యావంతుడు, ఎన్టీ రామారావు గారు మనవడు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నా కూడా తను పడుతున్న తాపత్రయం రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం కోసం, తాను వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన చేయడం కోసం ఒక నాయకుడిగా, నాయుడు కొడుకుగా తన తాపత్రయం చూసిన తర్వాత దేశం అచ్చరు పొందుతూ ఉంది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్ని కుటుంబ సమేతంగా తన ఇంటికి ఆహ్వానించి 2.5 గంటల పాటు ఆ కుటుంబంతో స్పెండ్ చేయడం అంటే దేశం మొత్తం ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ లోకేష్, ఎవరి లోకేష్? సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు 2.5 గంటల పాటు లోకేష్ కుటుంబంతో గడపటం అని అంటే బహుశా నేను అనుకోవటం దేశ రాజకీయ చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఒక రాష్ట్ర మంత్రి కుటుంబంతో అంతసేపు ప్రైవేట్గా గడిపండరు. కరెక్ట్. మరి అంతటి ప్రాధాన్యత ఇవాళ భారతదేశ రాజకీయాల్లో లోకేష్కి దక్కుతుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా తనకు ఒక ఎంట్రీ దక్కి ఉండొచ్చు. కానీ ఆ ఎంట్రీతో పాటు తనకు ఎదురై ఉన్న అవరోధాలు, తను ఎదుర్కొన్న ఓటములు, తను ఎదుర్కొన్న అవమానాలు, ముఖ్యంగా ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్గా, ఒక లేజీ పాలిటీషియన్గా, అసలు రాజకీయాల పట్ల అవగాహనే లేని నాయకుడిగా తను పోర్ట్రేట్ చేసిన అంటే తనకు ఎదురైన ప్రతి సవాల్ని ఎటువంటి షార్ట్ కట్స్కి ఆస్కారం లేకుండా తనకు తాను అధిగమించాడు. వాటిని అధిగమించి నేను ఇవాళ లోకేష్గా నా ఐడెంటిటీ ఇది అని చెప్పని రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కూడా తాను పరిచయం చేసుకున్నాడు. ఇదే అంశాన్ని ఇవాళ రాయిటర్ కూడా గుర్తించి ఇవాళ 13,25,000 కోట్ల రూపాయల మొన్నటి సిఏఏ కన్వెన్షన్లో జరిగిన పారిశ్రామిక ఒప్పందాల గురించి ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హూ ఈజ్ ద పర్సన్ బిహైండ్ దిస్ ఎంటైర్ సిఏఏ కన్వెన్షన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు
48 సంవత్సరాలు ఆయన రాజకీయ చరిత్ర, ఆయన రాజకీయ నేపథ్యం, అనుభవం రీత్యా ఆయన ప్రూవెన్ ఫ్యాక్టర్. కానీ ఈ 42 సంవత్సరాల యువకుడు ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాడు, తనను తాను మార్చుకున్నాడు, తను రుజువు చేసుకున్నాడు ఇవాళ. కరెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్.